ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద ప్రాబ్లం చూద్దాం. మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద 2 మోడల్స్ ఉన్నాయి, అంటే 3 మార్క్స్గా అడుగుతున్నారు కదా షార్ట్ ఆన్సర్స్. ఒకటి ఏంటి అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చేసి దానికి ఆర్డరు డిగ్రీ ఫైండ్ అవుట్ చేయడం ఒకటి. సెకండ్ మోడల్ ఏంటి అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఫామ్ చేయాలి బై ఎలిమినేటింగ్ ద ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. అంటే ఇచ్చిన ఈక్వేషన్లో ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అనేవి ఎలిమినేట్ చేసేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఫామ్ చేయాలి. ఈ 2 మోడల్స్లో కంపల్సరీ ఒక మోడల్ 3 మార్క్స్గా వస్తుంది. నేను ఆల్రెడీ డిగ్రీ అలానే ఆర్డర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో వీడియోస్ చేశానండి, ప్రీవియస్ పేపర్లోని ప్రాబ్లమ్స్తో ఇంక్లూడ్ చేసుకుని. ఈ వీడియోలో అయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయాలి, ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ని ఎలా ఎలిమినేట్ చేయాలి అనేది ఆ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, ఇవి చాలా ఈజీ. 2 మోడల్స్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకే, ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ద ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ a అండ్ b ఫ్రమ్ ద ఈక్వేషన్ y ఈక్వల్ టు a ఇంటూ e పవర్ 2x ప్లస్ b ఇంటూ e పవర్ మైనస్ 2x. ఓకే, ఇక్కడ మీకు ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా ఏబి, ఆ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అనేవి ఎలిమినేట్ చేసేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఫామ్ చేయడమే ఈ ప్రాబ్లం యొక్క థీమ్ అనమాట. ఇక్కడ మీకు చెప్పే ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా C20 రెగ్యులేషన్ వాళ్ళకి ఎక్స్టర్నల్ పేపర్స్ రాశారు కదా, ఆ పేపర్స్లో అడిగిన ప్రాబ్లమ్సేనండి. ఇలా ప్రాబ్లం ఇచ్చిన తర్వాత సొల్యూషన్ అని పెట్టండి. ఓకే, ఫస్ట్ ఇలా సొల్యూషన్ అని పెట్టి నెక్స్ట్ గివెన్ ఈక్వేషన్ ఏంటో నోట్ చేయాలి. ఓకే, ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏమిచ్చారండి గివెన్ ఈక్వేషన్ y ఈక్వల్ టు a ఇంటూ e పవర్ 2x ప్లస్ b ఇంటూ e పవర్ మైనస్ 2x ఇచ్చారు. ఓకే, ఇచ్చిన దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేయండి, విత్ రెస్పెక్ట్ టు x చేయాలి ఆన్ బోత్ సైడ్స్. ఓకే, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్, విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. అప్పుడు ఏమవుతుంది, dy బై dx ఈక్వల్ టు d బై dx ఆఫ్ a ఇంటూ e పవర్ 2x ప్లస్ b ఇంటూ e పవర్ మైనస్ 2x అవుతుంది. ఓకే, dy బై dx ఈక్వల్ టు ఇక్కడ మనకి రెండింటికి డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి కదా. ఫస్ట్ ఈ టర్మ్కి రాసుకోండి d బై dx. ఇక్కడ ఏ కాన్స్టెంట్ కాబట్టి ఏ ముందు రాసేస్తున్నాను. నెక్స్ట్ ఉన్నది ఏంటి e పవర్ 2x ప్లస్ ఇక్కడ b కాన్స్టెంట్ కాబట్టి b ఇలా ముందుకు రాసేయాలి. d బై dx ఆఫ్ e పవర్ మైనస్ 2x ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ dy బై dx ఈక్వల్ టు a ఇంటూ ఇప్పుడు దీనికి డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేయాల్సింది ఏంటి e పవర్ 2x కదా. డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది e పవర్ 2x అని రాసి మళ్ళీ నెక్స్ట్ d బై dx ఆఫ్ ఇక్కడ ఏది ఉంది x టర్మ్ ఏముందో అది ఇక్కడ ఇలా నోట్ చేసుకోవాలి, 2x అని నోట్ చేయాలి. ఇది ఫార్ములా అండి. ఓకే, ఇది ఎక్కడి నుంచో వచ్చింది అనుకోకండి. d బై dx ఆఫ్ e పవర్ x అంటే ఏంటి e పవర్ x, మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు మనం చేస్తున్నది x కాబట్టి d బై dx ఆఫ్ 2x అని వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, b ఇంటూ e పవర్ మైనస్ 2x అని వేసి విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ d బై dx ఆఫ్ ఈ టర్మ్ వేసుకోవాలి. ఓకే, ఇలా వేసిన తర్వాత dy బై dx ఈక్వల్ టు a ఇంటూ e పవర్ 2x ఇంటూ ఇక్కడ ఏంటి 2 కాన్స్టెంట్ కదా, 2 ముందుకు తీసుకొచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఏంటి d బై dx ఆఫ్ x కదా, అంటే d బై dx ఆఫ్ x ఈక్వల్ టు ఎంత అంటే వాల్యూ 1. ఓకే, d బై dx ఆఫ్ x వాల్యూ ఎంత 1, అంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఏం వేస్తాము 1 వేస్తాము. అలానే b ఇంటూ e పవర్ మైనస్ 2x, మైనస్ 2 కాన్స్టెంట్ కాబట్టి ఇలా ముందుకు తీసుకొచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఏంటి d బై dx ఆఫ్ xే కదా ఉన్నది, d బై dx ఆఫ్ x అంటే ఎంత అన్నాము వాల్యూ 1 వేయాలి. ఓకే, నెక్స్ట్ dy బై dx ఈక్వల్ టు 2 ఇంటూ ఇది ముందు 2 ఇంటూ 1 అంటే 2నే కదా, అంటే 2a e పవర్ 2x ప్లస్ ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కదా, డైరెక్ట్గా మైనస్ రాసేసేయండి, మైనస్ 2b e పవర్ మైనస్ 2x అని రాయండి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ మనకి ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అనేవి ఎలిమినేట్ అవ్వాలి. ఎలిమినేట్ అయినాయా అవ్వలేదు కదా, అప్పుడు మళ్ళీ ఏం చేయాలి అంటే మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి, విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. ఓకే, అంటే ఈక్వేషన్ 2ని డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్
ఈక్వేషన్ 2 ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి మళ్ళీ, ఎందుకంటే ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అనేవి ఎలిమినేట్ అయ్యే వరకు చేయాలి కదా. అప్పుడు ఏమవుతుంది, d²y/dx² ఈక్వల్ టు, ఇక్కడ ఎలా వస్తుందంటే ఆల్రెడీ dy/dx ఉంది కదా, ఇంటూ మళ్ళీ ఏం వేస్తామో సరే ఇక్కడ రఫ్ వేస్తున్నాను చూడండి, d/dx ఆఫ్ ఇక్కడ ఏం వేస్తాము dy/dx. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఇక్కడ d/dx ఆఫ్ ఇటువైపు ఏముందండి 2a e పవర్ 2x మైనస్ 2b ఇంటూ e పవర్ మైనస్ 2x ఉంది కదా, అది నోట్ చేయాలి. నెక్స్ట్ d²y/dx² ఈక్వల్ టు, ఇప్పుడు రెండింటికి డిఫరెన్షియేట్ చేయాలి కదా, అంటే 2a కాన్స్టెంట్ కాబట్టి ముందుకు తీసుకొచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఏంటి, d/dx ఆఫ్ e పవర్ 2x, ఇక్కడ 2b కాన్స్టెంట్ కాబట్టి ముందుకు తీసుకొచ్చేసేయండి, d/dx ఆఫ్ e పవర్ మైనస్ 2x. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ స్టెప్లో ఎలా డిఫరెన్షియేట్ చేయాలో చెప్పాను కదా, సేమ్ అదే ప్రొసీజర్. d²y/dx² ఈక్వల్ టు 2a ఇంటూ d/dx ఆఫ్ e పవర్ x అంటే e పవర్ xే కదా, అంటే e పవర్ 2x, మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు x కదా మనం చేస్తున్నది, అంటే d/dx ఆఫ్ 2x అని ఇలా నోట్ చేయాలి. అలానే ఇక్కడ కూడా 2b ఇంటూ e పవర్ మైనస్ 2x వేసుకోవాలి, మళ్ళీ d/dx ఆఫ్ మైనస్ 2x అని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇప్పుడు సింప్లిఫై చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, d²y/dx² ఈక్వల్ టు 2a ఇంటూ e పవర్ 2x ఇంటూ, నేను ఇక్కడ మళ్ళీ ఇంకో స్టెప్ వేయట్లేదు, 2 కాన్స్టెంట్ కాబట్టి ముందుకు తీసుకొచ్చేస్తాము. నెక్స్ట్ d/dx ఆఫ్ x అంటే 1 కదా, నెక్స్ట్ 2b ఇంటూ e పవర్ మైనస్ 2x ఇంటూ, ఇక్కడ మైనస్ 2 కాన్స్టెంట్ కాబట్టి ఇలా తీసుకొచ్చేయండి, d/dx ఆఫ్ x అంటే 1 కదా, 1 అని ఇలా నోట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏం రాస్తాము, d²y/dx² ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఏమవుతుంది 4 అవుతుంది కదా, 4a e పవర్ 2x, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4b e పవర్ మైనస్ 2x అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కదా, 2 ఇంటూ 2 4b. నెక్స్ట్ ఏమని రాస్తాం, d²y/dx² ఈక్వల్ టు, ఈ రెండిట్లో ఏం కామన్ తీయొచ్చు, 4 కామన్ తీయొచ్చు కదా, 4 కామన్ తీస్తే రిమైనింగ్ ఉన్నది ఏంటి, a ఇంటూ e పవర్ 2x ప్లస్ b ఇంటూ e పవర్ మైనస్ 2x అని రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ d²y/dx² ఈక్వల్ టు, d²y/dx² ఈక్వల్ టు 4 ఇంటూ, ఈ టర్మ్ మొత్తం ప్లస్ ఏమని రాసుకోవచ్చు, y అని రాయొచ్చా, ఎందుకంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, y ఈక్వల్ టు, అంటే ఈక్వేషన్ 1 అనమాట, y ఈక్వల్ టు a ఇంటూ e పవర్ 2x ప్లస్ b ఇంటూ e పవర్ మైనస్ 2x కదా, ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఆ ఈక్వేషన్ నుంచి ఈ ప్లేస్లో y అని రాయొచ్చు కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే d²y/dx² ఇక్కడ ఈక్వల్ టు ఉంది కదా, దీన్ని తీసుకొచ్చేటప్పటికి మైనస్ అవుతుంది, అంటే d²y/dx² మైనస్ 4y ఈక్వల్ టు ఎంత అండి 0, అంటే ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్, ఇక్కడ లాస్ట్లో ఏమని రాసుకోవాలి అంటే ద రిక్వైర్డ్ differential equation is అని d²y/dx² మైనస్ 4y ఈక్వల్ టు 0, ఇది రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనకి క్వశ్చన్ ఏంటి, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయమంటమే కదా, అంటే ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేయాలి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. ఫామ్ చేసాం కదా, కాన్స్టెంట్స్ ఏమీ లేవు, చూసారు కదా, ఇది కదా చాలా ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రీవియస్ పేపర్లో అడిగిన ప్రాబ్లమ్స్ ఒక 2 ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో మీకు అర్థమైందా, డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.